శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో 6 శ్లోకాల దాకా మనం వివరించుకున్నాము. ఈరోజు 7, 8 ఈ 2 శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం. ముందుగా ఈ శ్లోకాలను 2 కూడా చదువుకుందాం. నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరి క్లప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. ఈ 2 శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం ఏంటి అంటే, తల్లి యొక్క నాసికను వర్ణిస్తూ ఉన్నారు 7వ శ్లోకంలో. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నాసాదండము అంటే ముక్కు దూలం. ఆ తల్లి ముక్కు సన్నగా పొడవుగా చక్కగా అందంగా ఉన్నది. సన్నగా పొడవుగా కిందకి వాల్చబడినటువంటి సంపెంగ పువ్వు ఎర్రని రంగులో ఉండేటువంటిది ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో తల్లి యొక్క నాసాదండం కూడా అలాగే ఉన్నదట. అంటే మొత్తము కూడా అరుణవర్ణంతో కూడినటువంటివే, ఎరుపు తెలుపు ఈ 2 కూడా తల్లి యొక్క వర్ణాలు అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజిత, అప్పుడే వికసించినటువంటి సువాసన భరితమైనటువంటి మంచి సువాసనతో కూడినటువంటి చెంపక పుష్పము లాంటి నాసాదండము కలిగినటువంటి తల్లి. ఇది కూడా అద్భుతమైనటువంటి పోలిక, మనోహరమైనటువంటి కావ్యరచన సౌందర్యమే ఇది కూడా. ఇంకా అటువంటి ముక్కుకి, అందమైనటువంటి ముక్కుకి ఏమి ఆభరణం ధరించింది తల్లి అంటే, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. తారాకాంతి, తారాకాంతి తారలు అంటే నక్షత్రాలు. ఈ నక్షత్రాలను కూడా తిరస్కరించేటువంటి కాంతి కలిగినటువంటి నాసాభరణాలు ధరించినటువంటి తల్లి. అంటే ముక్కుకి 2 పక్కల తల్లి ముక్కెరలు ధరించింది. ఇందులో కూడా ఒక విశేషార్థం పండితులు చెప్తూ ఉంటారు. 2 ముక్కెరలు కూడా ఒకటేమో ఎరుపు రంగులో ఉన్నదట, పగడపు వన్నెలో ఉన్నది, మరొకటేమో తెల్లని వర్ణంలో ఉన్నదట. ఈ ఎరుపు తెలుపు ఉండేటువంటి పగడము ముత్యము వీటిని ఎలా చెప్పుకోవాలి అంటే, ఇక్కడ కుజుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా, కుజుడేమో ఎరుపు రంగులో ఉంటాడు, శుక్రుడేమో తెల్లగా ఉంటాడు. చాలా అమితమైనటువంటి ప్రకాశంగా ఆకాశంలో కనపడుతూ ఉంటాయి ఈ 2 కూడా. వీటిని ఆ పోలికని ఇక్కడ చెప్తూ, కుడివైపు నాసాపుటానికేమో పింగళ వర్ణంలో ఉండేటువంటి, అంటే కొంచెం ఎరుపు వర్ణంలో ఉండేటువంటి పగడాన్ని ధరించిందట, ఎడమ వైపేమో ముత్యాన్ని ధరించింది. అందుకని తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, అటువంటి నక్షత్రాలను గ్రహాలను కూడా తిరస్కరించగలిగినటువంటి నాసాభరణాలు ధరించినటువంటి తల్లి. ఈ శ్లోకంలో కూడా 2 నామాలు చెప్పబడ్డాయి. మొదటి నామం ఏంటి అంటే, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, ఇది ఒక నామము. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, తారలను కూడా ధిక్కరించగలిగినటువంటి నాసాభరణాలు ధరించినటువంటి తల్లి అని, ఇది మొత్తము కూడా 2 నామాలతో కూడి ఉన్నది. ఇంకా తర్వాతి శ్లోకంలో తల్లి యొక్క చెవలను గురించి వర్ణిస్తూ ఉన్నారు. కదంబ మంజరి క్లప్త కర్ణపూర మనోహర తాటంగ యుగళీభూత తపనోడుప మండల. ఇది చెవులకు ఉండేటువంటి ఆభరణాలు. తల్లి చెవులకు కూడా ఎర్రని పుష్పాలు పెట్టుకుంది. కదంబ పుష్పాలు, కడిమి పూలు. కదంబ పుష్పాలు అంటే కడిమి పూలు అనమాట. చాలా ఎర్రగా ఉంటాయి అవన్నీ కూడా. అందుకని అటువంటి కడిమి పూలని చెవులకు ధరించినటువంటి, అంటే చెవుల దాకా ధరించినటువంటి అనేక పుష్ప శోభితమైనటువంటి తల్లి. కదంబ మంజరి క్లప్త, కదంబ మంజరి అందులో గుత్తులు, ఎర్రని కడిమి పూల యొక్క గుత్తులు చెవుల దాకా మనకి ప్రకాశిస్తూ కనపడుతూ ఉన్నాయి తల్లికి. ఇంకా చెవులకి ధరించినటువంటి ఆభరణాలు ఏంటి అంటే, తాటంక యుగళీభూత తపనోడుప మండల. అద్భుతమైనటువంటి దృశ్యం అండి ఇది. మనం ఊహించుకోవాలి మనసులో ఇంతే. తపనుడు అంటే సూర్యుడు, ఉడుప బింబము అంటే చంద్రబింబం. ఒక చెవుకేమో సూర్యుణ్ణి, మరొక చెవుకేమో చంద్రుణ్ణి కూడా తల్లి కర్ణాభరణాలుగా ధరించిందట.
ఇంకా ఎంత విరాట్ రూపము తల్లిది, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇవి తాటంకాలుగా ధరించింది తల్లి. ఒక్కసారి కనుక మనం గమనించుకున్నట్లయితే శ్రీకృష్ణుడు కూడా కస్తూరి తిలకం లలాట ఫలకే అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉన్నది. అదిగాక గోపిక వస్త్రాపహరణంలో కూడా ఆయన గోపికల వస్త్రాలన్నీ కూడా తీసుకుని కదంబ వృక్షాన్ని అధిరోహించి ఉన్నాడట. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీరాముడికి, లలితాదేవికి కూడా అభేద భావం అనేటువంటిది చూడాలి. భేదం అనేటువంటిది ఉండదు. మహాశక్తి చైతన్యం అనేటువంటిది ఒకే ఒక స్వరూపంగా అనేక కాలాలలో అనేక మూర్తులుగా ఆవిర్భవిస్తూ ఉంటుంది విశ్వంలో, విశ్వరక్షణ కోసం అని చెప్పినని. ఈ 2 శ్లోకాల్లో తల్లి యొక్క నాసాదండ వర్ణన, ఆమె ధరించినటువంటి ముక్కెరలు, అలాగే చెవులకు ధరించినటువంటి ఆభరణాలు, వీటిని గురించి చెప్పబడింది. 8వ శ్లోకంలో కూడా 2 నామాలు వర్ణించబడ్డాయి. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర, ఇదంతా కూడా కలిపి ఒకటే నామం. తాటంక యుగళీ భూత తపనోడుప మండల, తపన బింబము, ఉడుప బింబము, ఈ రెండింటినీ కూడా కర్ణాభరణాలుగా ధరించినటువంటి తల్లి. అంటే సూర్య చంద్రులని 3 స్థానాల్లో వర్ణిస్తూ ఉంటారండి. తల్లికి, జగన్మాతకి నేత్రాలుగా వర్ణిస్తూ ఉంటారు, చెవులకు ధరించేటువంటి ఆభరణాలుగా కూడా వర్ణిస్తూ ఉంటారు. తల్లి యొక్క స్తనద్వయము కూడా సూర్యచంద్రుల రూపంలోనే ఉంటుంది. అంటే పగటిని రాత్రిని చేసేటువంటి కాలస్వరూపము తల్లి అని చెప్పి ఇక్కడ మనం గ్రహించాలి. అనేక విశేషమైనటువంటి అర్థాలు ఇందులో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ తల్లి చెవులకి సూర్యచంద్రులనే తాటంకాలుగా ధరించినటువంటి తల్లి. ఈ 2 శ్లోకాలు ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాం. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరి క్లప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. తర్వాతి శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం మళ్ళీ తెలుసుకుందాం పరమేశ్వరి దయతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.